యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 2-3 వచనాలు కలిసిన లేఖన భాగం. 4వ వచనం కూడా మనం చదువుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనా కొదువు లేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన వెనుక ఆశీర్వదించుగాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు నాయన, ప్రేమ కలిగిన మా యేసయ్య, మా వినికిడిలో చదవబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని ప్రభాని దయగలిగిన హస్తము చేత ఇప్పుడు ఆశీర్వదించి విరిచి వడ్డించండి. నీ వాక్యము అయ్యా వెల్లడగు తోడనే వెలుగు కలుగు. ప్రభానికి వందనాలు. నీ దాసుడు కేవలం వట్టివాడు, ఏమీ ఎరగనివాడు, ఉన్న వాస్తవాన్ని దప్పుకుంటుండగా నీ దాసుని ఇప్పుడు నీ సిలువ చాటును మరుగుపరిచి నీ రక్తపు ధారల చేత బాగుగా కడిగి కొత్త తైలముతో అభిషేకించి దాసుని నోట నీ మాటలు వచ్చి మా అందరితో మాట్లాడు. యేసయ్య నామములోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చదువు వాక్య భాగంలో యాకోబు భక్తుడు అతి కీలకమైనటువంటి విషయాలను దేవుని బిడ్డలకు పరిశుద్ధాత్మ ద్వారా రాసి పెట్టాడు. ఇక్కడ నా సహోదరులారా అంటున్నాడు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అన్నాడు. అలా మొదలు పెట్టాడు. ఉపదేశంలోనికి వెళ్ళగానే ఆయన మొదలు పెట్టాడు. విశ్వాసము అనేది సర్వసాధారణంగా మనుషులకు ఉండదు. విశ్వాసం అంటే ఒకరిని నమ్ముతారు. బంధువుల్ని, స్నేహితులను, అలాగా భార్యను, పిల్లలను, భార్య అయితే భర్తను, ఇలా ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేది ఈ లోకంలో సహజం. మనం ట్రైన్ ఎక్కినప్పుడు నమ్ముతాం, సురక్షితంగా ట్రైన్ వెళ్తుందని. బస్సు ఎక్కినప్పుడు నమ్ముతాం, డ్రైవర్ మంచిగా బాగా తీసుకెళ్తాడని. అలాగే ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేస్తాం ధైర్యంగా, ఎందుకంటే అందులో విషం లేదు, పాయిజన్ ఏమీ లేదని. అలాగూ మానవ లోకంలో మనుషులు ఒకరిని ఒకరు నమ్మడం, బంధువులు, స్నేహితులను నమ్మడం అనే ఒక ఈ ఆచారం, వ్యవహారం, ఈ యొక్క పరిస్థితి తప్పనిసరిగా మరి ఉండాలి, ఉంటుంది కూడా. అసలు ఎవరిని నమ్మట్లేదు అనుకోండి, మనం హోటల్కి వెళ్ళి భోజనం ఎలా చేయగలం? బస్సు డ్రైవర్ని మనం నమ్మట్లేదు అంటే మనం బస్సు ఎలాగెక్కగలం? కాబట్టి అది నడవదు. మానవ మనుగడ అనేది కొనసాగదు. ఎవడు నమ్మకపోతే మానవ మనుగడ అనేది కొనసాగదు. ఎందుకంటే సమాజంలో ఒకడు ఒక పని చేస్తే ఇంకొక పని చేస్తాడు. నాకు ఏ పని రాదు, నాకు అది అవతల వాడు ఆ పని చేస్తాడు, ఇప్పుడు వాడిని నేను నమ్మాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా కటింగ్ చేయించుకోవడానికి బార్బర్ షాప్, సెలూన్ షాప్కి వెళ్ళాలి. వెళ్తే వాడు మంచిగా చేస్తాడు, సేవింగ్ చేస్తాడు, కటింగ్ చేస్తాడు అని వాడి చేతిలో కత్తులు ఉన్నాయి.
కత్తి ఉన్నది, చాలా షార్ప్ నైఫ్ బ్లేడు తో పెట్టబడిన కత్తి ఒకటి ఉంటుంది. వాడిని సేవింగ్ చేయబోయి నా పీక్ వస్తాడేమో అని వీడు అనుకుంటే వాడు ఎప్పటికీ కూడా సెలూన్ షాప్కి వెళ్ళలేడు. ఇలాగూ మానవ జీవితం అనేది ఒకరిని ఒకరు నమ్ముకుంటేనే ముందుకెళ్తుంది. కాబట్టి కొన్ని పరిస్థితుల్లో ఒకరినొకరు నమ్ముకోవలసిన అవసరం అనేది ఉంటుంది. ఆ కోణంలో ముందుకెళ్తాం. కానీ నిజానికి మనుషులు ఒకరినొకరు నమ్ముతారు కానీ మనల్ని పుట్టించినటువంటి దేవుణ్ణి నమ్మరు. ఆయన మీద విశ్వాసం ఉంచరు. విశ్వాసము అందరికీ లేదు. విశ్వాసము అందరికీ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, కొందరికి విశ్వాసం ఉన్నది. అది కీలకమైన విషయం. మానవ సమాజం అంతటికి కూడా మనల్ని పుట్టించినటువంటి దేవుని మీద విశ్వాసం లేదు. చాలా తక్కువ మందికి సృష్టికర్త అయిన దేవుని మీద విశ్వాసం ఉంది. అయితే ఆ విశ్వాసానికి ఏమో పరీక్ష ఉన్నది. అది మనం తెలుసుకోవలసిన విషయం. విశ్వాసం ఉండడమే ఒక పెద్ద సంగతి, గొప్ప సంగతి అని మనం అనుకుంటే ఆ ఉన్న విశ్వాసానికేమో పరీక్ష ఉన్నది. ఎందుకు పరీక్ష అనేది ఇక్కడ ప్రశ్న. చాలా మంది దేవుని మీద విశ్వాసానికి ఇష్టపడరు. దేవుని మీద విశ్వాసం ఉంచడానికి ఇష్టపడరు. ఎవరో కొద్దో గొప్ప చర్చి చేడి మరి ఎంతో కానా కష్టం అంటారు కదా. అలాగూ కొందరేమో విశ్వాసంలోనికి వస్తే, విశ్వాసం కలిగి ఉంటే మళ్ళా విశ్వాసానికి పరీక్షట. ఇదెక్కడి మరి భారభరితమైన విషయమో చూడండి. విశ్వాసం ఏమో అందరూ ఉంచట్లేదు. ఎవరు కొద్ది గొప్ప విశ్వాసం ఉంచితేనేమో వాళ్ళకేమో మరలా పరీక్షట. విశ్వాసానికి పరీక్ష. ఏదో కోణంలో నన్ను నమ్మవలే, మరలా నీకు పరీక్ష లేదు. నన్ను నమ్మడమే, నా మీద విశ్వాసం ఉంచడమే చాలా గొప్ప విషయం. చాలేరా బాబు, లోకం నన్ను తృణీకరిస్తుంది, నన్ను ఎరగనంటుంది, నేను వద్దంటుంది. నువ్వైనా సరే నా యందు విశ్వాసం ఉంచు, నాకు అదే సంతోషం అని దేవుడు ఆనందపడట్లేదు. మనుషులో మనస్తత్వం అయితే ఎలా ఉంటుందంటే, సమాజంలో ఎవడు అంగీకరించకపోతే ఓ 10 మంది అంగీకరించారు అనుకోండి, ఫోన్లో అందరూ వదిలేసిన మీ 10 మంది నన్ను పట్టుకున్నారు అని వాళ్ళను కాకపట్టడం ఉంటుంది. మీరైనా నన్ను విడిచిపోకండి ప్లీజ్ అనే మనస్తత్వం మనుషులకు ఉంటుంది. కానీ దేవుడు కదా, ఆయన మనస్తత్వం వేరు, మన మనస్తత్వం వేరు. ఆయనకున్నటువంటి వైఖరి ఏంటంటే, అందరూ పోయారా, అవునా, సరే మరి అందరూ పోతే మీరు మాత్రం ఎందుకున్నారు, మీరు కూడా వెళ్ళిపోండి అనే మనస్తత్వం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు మనుషులను ఆయన బ్రతిమాలి ఆయన దగ్గర ఉంచుకోడు. ఇది మనం బాగా నేర్చుకోవాలి. మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు కూడా నన్ను విడిచిపెట్టొద్దు, దయచేసి మరి నాకు సహకారులుగా ఉండండి ప్లీజ్ 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 అని ఆ సెక్షన్ లో ప్రభు ఉండరు. ఆ సెక్షన్ లో ఎప్పుడు కూడా ఆయన ఉండరు. మరి మనం చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం, 6:66 యోహాను సువార్త. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకదీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేను. ఎందుకంటే
ఈ 6వ అధ్యాయం అంతా మనకు కనబడుతుంది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడి నిత్య జీవం గలవాడు అంటాడు కదా ప్రభు. దానికి 60వ వచనంలో ఆ శిష్యులు అంటారు, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకుని యేసు తన శిష్యులు దీని గురించి సనుగురుకునిచున్నారని తనకు తానే ఎరిగి, అంటే ప్రభు చెప్పారు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము కలిగిన వాడు, అంచేతనాన వాడిని నేను లేపుతానని ప్రభు చెబితే, మరి ఈ 12 మంది శిష్యులు కాకుండా ఇంకా కొంతమంది శిష్యులు ఉన్నారు కదా, ఆ శిష్యులు ఏం చేస్తారంటే, ఇది కఠినమైనటువంటి మాట, దీనిని ఎవడు సహించగలడు, దీన్ని ఎవడు అంగీకరిస్తాడు, నిన్ను తినడం ఏంటి, ఇదేం మాట, మాట్లాడితే దానికి ఒక లాజిక్ ఉండాలి, న్యాయంగా ఉండాలి, సమంజసంగా ఉండాలి, అంతేగాని మరి నన్ను తినండి ఇది ఎక్కడ మాట, ఇక మాంసం ఆగదు, కోడి మాంసమా మేక మాంసమా అని ప్రియదేవుని బిడ్డలారా, ఆ కోణంలో వారు ఏం చేశారు అని అంటే, యేసయ్య మాటను వారు అంగీకరించలేకపోయారు. కాబట్టి ఇది కఠినమైన మాట, దీన్ని ఎవడు సహిస్తాడని వారు చెప్పి ప్రభువును విడిచిపెట్టేసి వారు వెళ్ళిపోయారన్నమాట. వెళ్ళిపోయిన వారు ఎవరు అదంటే 12 మంది శిష్యులు కాదు. వెళ్ళిపోయిన వారు 12 మంది శిష్యులు కాదు ప్రియదేవుని బిడ్డలారా. ఇంకా కొంతమంది శిష్యులు ఉన్నారు. ఈ 12 కానటువంటి సంఖ్య ఇంకొక సంఖ్య ఉంది. ఏ సంఖ్య అంటే లూకాసు వార్త 10వ అధ్యాయము 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, అది 12 మంది శిష్యులు కాకుండా ఇంకొక గుంపు కలిగిన శిశు సంఖ్య ఉన్నది. అది మనకు లూకాసు వార్త 10వ అధ్యాయము 17వ వచనంలో కనపడుతుంది. ఆ 70 మంది శిష్యులు వీరు కూడా ప్రభు ద్వారా అధికారం పొందుకున్నటువంటి వారు, దేవుని యొక్క సేవ చేసిన వాళ్ళే. దయ్యములను వెలుగొట్టారు, రోగులను స్వస్థపరిచారు, సువార్తను వారు ప్రకటిస్తూ ఉన్నారు. కానీ ఒకానొక సందర్భం వచ్చింది, నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడే నిత్య జీవము కలిగిన వాడు అని ప్రభు చెప్పగానే ఆ ఒక్క మాట వాళ్లకు కొరుకుడు పడలేదన్నమాట. అన్ని బాగానే ఉన్నాయి, యేసయ్య నిజంగా దేవుని కుమారుడే, దేవుడే అని వాళ్ళు అప్పటి వరకు నమ్మారు, వెంబడించారు. ఈ ఒక్క మాట విషయంలో వాళ్ళు తిరిగి అప్పటి నుండి వారు ఆయనను వెంబడించలేదు. చూసారా, ఆ ఒక్క మాటను బట్టి వాళ్ళు వెంబడించలేదు. యోహాను సువార్త 6వ అధ్యాయం 26లో మనం చదువుకున్నాం, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి, ప్రియదేవుని బిడ్డలారా, 70 మంది శిష్యులు ఉన్నారు, అందులో అనేకులు ఇంకా ఆయనను వెంబడించే వాళ్ళు, అప్పటి వరకు కాస్త హత్తుకొని ఉన్నవాళ్ళు ఎంతమందో, వాళ్ళు అనేకులు ఆయనను ఇక ఎక్కడి నుండి ఆయనను వెంబడించడం అనేది మానుకుంటే మరి ప్రభు ఏం చేయాలి అంటే ఏం చేశాడో చూడండి. 67వ వచనంలో 67, కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, అది విషయం.
చాలా మంది శిష్యులు ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రభు ఏం చింతించలేదు, బాధపడలేదు. రే వెళ్ళకండ్రా, నా పరువు తీయకండి, సమాజంలో నాకు అసలే ఆల్రెడీ చాలా వ్యతిరేకత ఉందని శాస్త్రులు పరిచయం నేనంటే గెట్టట్లేదు. వాళ్ళు ఎవరికి ఆనందిస్తారు, మళ్ళా నన్ను వాళ్ళు దూషిస్తారు. నువ్వు మంచోడు అయితే నీ శిష్యులు ఎందుకు విడిచిపోయారు? నువ్వు మంచోడు కాదు, దేవుని వాక్యానికి వ్యతిరేకులు అని మేము చెప్పింది నిజమే కదా. కాకపోతే నీ శిష్యులు ఎందుకు నేను విడిచి వెళ్ళిపోయారని వాళ్ళు దూషణగా అవమానకరంగా మాట్లాడతారు. ఇలా ఏమీ యేసయ్య మాట్లాడలేదు. వాడేదో అంటాడు, వీడేదో అంటాడు అనలేదు. ఆయన అంటాడు కదా, సరే వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మరి మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అడిగారు. మీరు కూడా అంటే అర్థం ఏంటి? వాళ్ళు వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే మీకు కూడా అవకాశం ఉంది, మీరు కూడా వెళ్ళిపోవచ్చు అని ప్రభువు చెబుతున్నారు. ఈ మాట మీరు బాగా బుర్రను పెట్టుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసయ్య మనస్తత్వం. దేవుని పిల్లలమైన మనకి ఏం కావాలి చెప్పండి? డబ్బుల కంటే, ఆస్తుపాస్తుల కంటే, ఈ లోకంలోని సకల అధికారము, ఆస్తి, అంతస్తు అన్నిటికంటే కూడా దేవుని బిడ్డలుగా మనకి ఏం కావాలి తెలుసా? దేవుని మనస్సు ఏంటో మనకు తెలియడం కావాలి. దేవుని మనసు మనకు కావాలి. ప్రభు మనసు ఏంటో నీకు క్షుణ్ణంగా తెలియనప్పుడు ₹1,00,00,000 నీకున్న వేస్టే. దేవుని మనసు ఏంటో నీకు తెలియకపోతే నువ్వు ఉన్నతమైన పదవిలో ఉన్నా సరే వేస్ట్, నీ లైఫ్ వేస్ట్ అయిపోతుంది. యేసయ్య మనసు మనకు తెలియాలి. యేసయ్య పోయేవాడిని బ్రతిమాలేవాడు కాదు. పోతున్న వాడిని రిక్వెస్ట్ చేసి లేదు లేదు ఇంకా ఎప్పుడెలా మాట్లాడను అని ముందు నా దగ్గర అలాగూ వ్యవహరించేవాడు కాదు. దేవుని బిడ్డలారా, ఆయన దొరకడం మన భాగ్యం, వదులుకోవడం మన దురదృష్టం. అంతకంటే దరిద్రం ఇంకొకటి లేదు. యేసయ్య దొరకడం మనందరి భాగ్యం, మనందరి అదృష్టము. దానితో సమానమైన ఆశీర్వాదం ఇంకొకటి లేనే లేదు. సమాజంలో చాలా మంది కోట్లు సంపాదించో మేడలు కట్టుకున్నా ఏం చేస్తావు? చాలా విచిత్రం ప్రియదేవుని బిడ్డలారా. నేను హైదరాబాద్ లో ఉన్నాను. చాలా పెద్ద పెద్ద మేడలు ఉంటాయి, పెద్ద పెద్ద కార్లు ఉంటాయి, విలాసవంతమైన బంగళాలు, సుందరమైనటువంటి భవనాలు ఉంటాయి. ఏదో వాడు ఇల్లు కట్టి ఎన్నో ఏళ్ళు అవుతుంది, కట్టినోడు ముసలోడు అయిపోయాడు. కూర్చుంటే నుంచోలేడు, నుంచుంటే కూర్చోలేడు. మేడ అలాగే ఉన్నది, మేడ గట్టిగానే ఉన్నది, బంగళా గట్టిగానే ఉన్నది, కార్లు ఉన్నాయి ఇంటి ముందు, ₹1,00,00,000 ఆస్తులు ఉన్నాయి. కానీ గట్టిగా ఒక ముద్దు తినేంత ఆరోగ్యం లేదు, వయస్సు లేదు. మానవ జీవితం ఆలోచించి చూస్తే దేవుని కాదనుకొని డబ్బు 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 డబ్బు, ఆస్తిపాస్తులు, ఇల్లు వాకులు, కోరుకున్న పదవి అనుకొని పరుగులెత్తి దేవుని పొందుకోవాల్సింది పక్కన పెట్టి దేవుని స్థానంలో డబ్బునిస్తే దేవుని స్థానంలో ఒక ఇల్లు కట్టుకోవాలి, దేవుని స్థానంలో ఒక పదవి సంపాదించుకోవాలి. దేవుని సాటి అవుతుందో ఒక ఇల్లు, దేవుని సాటి అవుతుందో ఒక పదవి, దేవుని సాటి అవుతుందా 100 కోట్లు? మనుషులకు తెలివి లేదు. దేవుని వదులుకొని డబ్బు, బంగ్లాలు, ఆస్తిపాస్తులు, అధికారము అని అనుకుంటారు. లోకంలో సుఖము దేవుని వదులుకొని సుఖ సంతోషాలు అనుకుంటారు. పాపాల వెంబడి పరుగులు తీస్తారు. ఆఖరికి అంత కేవలము వ్యర్థము అనే విషయం తెలుస్తుంది. అప్పటికే చేతులు గాలి ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది. యేసయ్య దొరకడం మన భాగ్యం కనుక యేసయ్యను మనం గట్టిగా పట్టుకోవాలి. అంతే తప్పించి యేసయ్య నేను కావాలంటే నన్ను గట్టిగా పట్టుకో, నేనేం చేసినా భరించు, నా ఇష్టం వచ్చినట్టు ఉంటా, అలాంటి వ్యవహారం దేవుడు. ఆయన సృష్టికర్త, భూమి ఆకాశాలు సృష్టించిన వాడు. ఆయన ముఖం చూడడానికైనా దేవదూతలు, కెరూబులు, శరాపులకు ధైర్యం జరుపుకోవట్లేదు.
సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని కెరూబులు ఆయనను రేయింబవళ్ళు స్తుతిస్తూ ఉన్నారు. అంత గొప్ప దేవుడు మనకు దొరికితే మనమే గట్టిగా పట్టుకోవాలి. ఆయన దేవుడు అంటాడు, సరే వాళ్ళు వెళ్ళిపోయారు, మరి నువ్వు వెళ్ళిపోవాలనుకున్నా అంటే సీమోను అంటాడు 68వ వచనంలో, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము అన్నాడు. చూసారా, ఈ తెలివి ఉండాలి. విశ్వాసులమైన మనకు ఏ తెలివి ఉండాలి చెప్పండి? ఒకవేళ ప్రభువే వెళ్తే వెళ్ళిపోండిరా, మరి మీకు మీ ప్రార్థనలో మీరు ఎన్నో ప్రార్థన చేశారు, నేను వినలేదు. ఎన్నో ఆశీర్వాదాలు కోరుకున్నారు, నేను ఇవ్వలేదు. నేను చేసిన వాగ్దానాలు ఇంకా నెరవేరలేదు కదా, నేనే మౌనంగా ఉన్నాను కదా, నేనే నీతో మాట్లాడలేదు కదా, నీకు ఇస్తానన్న ఆశీర్వాదాలు ఇవ్వలేదు కదా, నీ సమస్య నుండి నేను బయటకు రప్పించలేదు కదా, ఇలాంటి నీకు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, వదిలేసి వెళ్ళిపోతే వెళ్ళిపో అంటాడు ప్రభు. తెలుసా? అంటే లేదు ప్రభా, నువ్వు ఆశీర్వాదము ఇస్తానని ఇవ్వకపోయినా, ప్రార్థన ఇంకా నువ్వు ఆలకించకపోయినా, అసలు నువ్వేదో ఇస్తాను అని నువ్వు ఇవ్వకపోయినా, అసలు ఏది నువ్వు ఇచ్చినా సరే అసలు నాకు అది ఎక్కువ కాదు. నువ్వు ఏదైనా దేవుడు నీకు ఏది ఇచ్చినా అది ఎక్కువ కాదు. ఎందుకు తెలుసా? అసలు దేవుడే మన సొంతం అయ్యాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని మనకి ఇచ్చాడు. దేవుడు ఏది ఇచ్చినా అదంతా దేవుని కుమారుడు కంటే గొప్పది కాదు కదా. ఎంత కొండడి ఆశీర్వాదం అయినా సరే మనం పొందుకున్న యేసయ్యతో ఆ ఆశీర్వాదం ఎప్పటికీ కూడా సమానమైంది కాదు. దేవుడు ఏదో ఇస్తానన్నాడు, ఇవ్వలేదు, పెద్ద విషయం కాదు. ఎందుకంటే దేవుడు తన కుమారుణ్ణి మనకి ఇచ్చినప్పుడు తన కుమారుడు కంటే గొప్పది ఏది లేదు. ఉన్నది ఏదైనా ఇస్తే ఇవి, లేకపోతే ఇస్తానన్నావు నిజమే, నాకేదో వరం ఇస్తానన్నావు, నాకేదో ఆశీర్వాదం ఇస్తాను, నన్ను ఇలా వాడుకుంటాను, లేకపోతే నేను ఆశీర్వదిస్తానన్నావు, నన్ను వృద్ధిలోనికి తీసుకొస్తానన్నావు, అభివృద్ధి చేస్తానన్నావు. సరే ప్రభు చెప్పావు, మరి అది నీ ఇష్టం. మరి నాకైతే ఆశ ఉంది, ప్రార్థన చేస్తా, నువ్వు చేసిన వాగ్దానాలు నా బ్రతుకులో నెరవేరాలి అని నేనైతే ప్రార్థన చేస్తాను. అయినా సరే శద్రకు మేషకు అబేద్నెగోల వలె ఈ మండుచున్న అగ్నిగుండము నుండి మా దేవుడు మమ్మల్ని కాపాడగలడు. ఒకవేళ కాపాడకపోయినా నీ విగ్రహమును మేము నమస్కరించు అన్నారు. కాపాడగలడు. ఒకవేళ కాపాడకపోయినా సరే మా దేవుని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేదు. అది వాళ్ళ యొక్క తీర్మానం. అలాగూ దేవుడు నాకేదో వాగ్దానం చేశాడు, ఇచ్చిన ఆయన నా దేవుడు, ఇవ్వకపోయినా ఆయన నా దేవుడే. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. నా అవసరాలన్నీ చెప్పుకున్నాను, కానీ ఆయన ఇవ్వలేదు. ఇవ్వకపోయినా ఆయన నా దేవుడే, ఇచ్చిన ఆయన నా దేవుడే అనే ఒక మనస్తత్వం అనేది మనం అలవరుచుకోవాలి. ఆ మనస్తత్వం అలవరుచుకున్న వాళ్ళే సీమోను లాగా మాట్లాడతారు. ప్రభువా ఎవడి ఎత్తుకు వెళ్ళగలం, ఎవరి ఎత్తుకు వెళ్తాం? వాళ్ళకి ఏదో మాట కఠినంగా ఉన్నదని పోయారు. గుడ్డెద్దెల్లి చేలో పడినట్టు ఒక మాట చాలా గొప్ప జోక్ ఏంటంటే, నన్ను తినవాడు నా మూలంగా జీవించు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడి నిత్య జీవం గలవాడు అన్నాడు ప్రభు. అంటే వాళ్ళకి ఆ మాట అభ్యంతరమే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు ఒకటి ఆలోచించుకోవాలి కదా. ఈయన అద్భుతాలు, సూచక్రియలు, పరలోకపు మర్మాలు అన్ని చెబుతూ మరి ఆయన నమ్ముకోనుగా వీళ్ళ నీతి మార్గంలో నడిచారు, దెయ్యాలని వెళ్ళగొట్టారు. వాళ్ళు తలతిక్క వ్యవహారం తప్ప మరొకటి కాదు. యేసయ్యను వదిలేశారు. ఇలాంటోడు మళ్ళా దొరుకుతారా? శాస్త్రులు పరిచయాలు ఇంకొకటి ఉంటాడా? యేసును వదిలేయడం సింపులే, కానీ అలాంటోడు దొరకడం అసాధ్యం.
ఆ తెలివి ఉంది, ఆ తెలివి సీమోనుకుంది. మీకు అర్థమైందా? యేసును వదులుకోవడం సింపులే. ఏం యేసులండి, ప్రార్థన చాలా చేశాను కానీ విన్నాడు లేదు తెలియదు, ఆమె అన్నాడు లేదో తెలియదు. ఇంకా నా లైఫ్ లో నెరవేరవలసిన ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి. అది దేవుని వదిలేద్దాం, రకరకాల కారణాలు చెప్పుకొని యేసయ్యను వదిలేద్దాం. సరే కానీ మరి యేసులా అంటాడు ఇంకొకడు మనకు దొరుకుతాడా? ఆ రీతిగా బలి రక్తము కాల్చి లేఖనాల ప్రకారంగా మన పాపముల కొరకు మరణించి మూడవ దినాన్ని తిరిగి లేచి మనకింత నెమ్మది శాంతి సమాధానాలు ఇచ్చి ఈరోజు ప్రతి క్రైస్తవ సాక్ష్యం చెప్పగలడు. యేసు నమ్ముకున్నాను గనకనే నా బ్రతుకు మారింది, నీతిగా పరిశుద్ధంగా నేను జీవించగలుగుతున్నాను అని క్రైస్తవులు అందరూ సాక్ష్యం చెప్పగలరు. నా పరిశుద్ధతకు కారణం యేసే, నా నీతికి కారణం యేసే. యేసును ఒకసారి వదులుకుంటే బురదలో పందుల కంటే దారుణంగా మనం మారిపోతాం ప్రియదేవుని బిడ్డలారా. కాబట్టి నన్ను ఇంత నీతిగా పరిశుద్ధంగా ఉంచి నా పాప పరిహారము చేసి తన వాక్యము ద్వారా నాతో మాట్లాడి నా వ్యక్తిత్వాన్ని చెక్కి మలిచి తన పరలోక తైలాభిషేకం ఇచ్చి ఇంతగా నా మీద ప్రేమ చూపిస్తూ ఇంకొకడు దొరుకుతాడా? ఇలాంటి వాడు ఇంకొకడు దొరుకుతాడని అడుగుతున్నాను. మనకు దేవుడు అంటే ఏదో ఒక విగ్రహం కాదు, దేవుడు అంటే తండ్రి అనే భావం మనకుంది. యేసయ్య అని అంటే విశ్వానీయులే రాజే, కానీ నేను ఒక్కడనే పోయి ఆయనను పాదాల దగ్గర నా బాధ అంతా కూడా చెప్పుకుంటానంత చనువు మనకుంది. కాబట్టి మనం యేసును వదిలేయడం చాలా సింపుల్, యేసుప్రభువుని వదిలేయడం చాలా సింపుల్. కానీ యేసు లాంటి వాడిని ఇంకొకరిని మనం పట్టుకోవడం అనేది కష్టము అనే మాట నేను వాడను. కష్టం అంటే కొంచెం ప్రయత్నిస్తే అలాంటి దొరుకుతాడని అర్థం. కష్టము కాదు, యేసును వదిలేయడం సింపులే, కానీ యేసులా అంటూ మళ్ళా దొరకడం అసాధ్యం, అసంభవం. కాబట్టి సీమోను లాగా మనం మాట్లాడాలి. ప్రభువా ఎవరి యొద్దకు నేను వెళ్ళగలను అనే మాట, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అన్నాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మన దేవుని మనస్తత్వం ఏంటంటే నేను వెళ్ళిపోవాలి అని అనుకుంటే పో అంటాడు, వెళ్ళిపోవాలనుకుంటున్నానంటే పో మరి అంటాడు. లేదు లేదు నువ్వు పొమ్మన్నా సరే నేను పోను అనేవాడు యేసయ్య కావాలి. అందుకని మనం చదువుకున్నటువంటి మూలవాక్యంలో విశ్వాసమునకు కలుగు పరీక్ష అన్నాడు. విశ్వాసానికి ప్రభు ఎందుకు పరీక్ష పెట్టాడు అంటే ఇది మనస్తత్వం అన్నమాట. చాలా మంది లోకంలో విశ్వాసం ఉంచట్లేదు, చాలా మంది లోకంలో విశ్వాసం ఉంచట్లేదు. కొద్ది గొప్ప విశ్వాసం ఉంచినా వాళ్లకు మరలా పరీక్ష ఎందుకు పెడుతున్నాడంటే అందరినీ ఏదోలాగా కలిపేసుకోవాలనే మనస్తత్వం కాదు. నిక్కచ్చైన వాడు, సత్యమును దేవుని విలువను ఎరిగిన వాడు మాత్రమే ఆయనను వెంబడించాలని ప్రభు అనుకుంటున్నారు. యేసయ్య మనకు దొరికాడు. ఈ లాస్ట్ మాట వినండి, యేసు మనకు దొరికాడు. యేసు ఎంత విలువైన వాడు, ఎంత ప్రాముఖ్యమో నీ లైఫ్ కు, నీ ఎంత ఎక్కువ ప్రియదేవుని మనం దేవుని యొక్క మనం పొందుకోగలం, దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలం. కనుక మనం నమ్ముకున్న దేవుడు, మనకు దొరికిన దేవుడు సమాజంలో ఉన్నటువంటి మనుషుల యొక్క మెప్పు కంటే, సకల ఆశీర్వాదముల కంటే మనం పొందుకున్న యేసుని ఎంత గట్టిగా, ఎంత ప్రేమగా ఎంత పరీక్ష కలిగినా సరే నిలబడగలుగుతూ
స్తోత్రం ప్రభా. వాక్యం వచ్చిన వారందరినీ దీవించి ఏ సునాములు ప్రార్థిస్తున్నాం. ఏ సురక్తమే జయం ప్రవేశ